ఏపీ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వానికి గడువు ముగిసింది. తెలంగాణలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీలోనూ భారీగానే అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 11న నామపత్రాల పరిశీలన ఉండగా 13తో ఉపసంహరణ గడువు ముగియనుంది. రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఇటు తెలంగాణ అటు ఏపీలో నామినేషన్ల పర్వం ముగియటంతో ఇకపై అభ్యర్థులంతా ఎన్నికలపైనే పూర్తిగా దృష్టి సారించనున్నారు. తెలంగాణ విషయానికి వస్తే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ, నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీకి ఇప్పటి వరకు 85 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎక్కువగా నామినేషన్లు వచ్చాయి. ఇప్పటి వరకు 60కి పైగా నామపత్రాలు ఈ ఒక్క స్థానానికి దాఖలు కావడంతో పోటీ గట్టిగా ఉండనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు 17 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి శ్రీపాల్ రెడ్డితో పాటు బీజేపీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి నామపత్రాలు సమర్పించారు. టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నామినేషన్ వేశారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది. ఏపీ విషయానికి వస్తే ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటి వరకు 20 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు కలెక్టరేట్లో పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మణరావు నామినేషన్ సమర్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సమర్పణకు గడువు పూర్తి కావడంతో ఈ నెల 11న వాటి పరిశీలన జరగనుంది. ఈ నెల 13వ తేదీ వరకు నామపత్రాలను ఉపసంహరించుకునే గడువు ఇచ్చింది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా మార్చి 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.